హాయ్ అండి. మనం లాస్ట్ 2 వీడియోస్లో గణిత శాస్త్ర అర్థము మరియు నిర్వచనాలు చూసామండి. ఈ వీడియోలో వచ్చేసి మనం గణిత వాదాల గురించి చూద్దామండి. ఈ వాదాలు తెలుగు అకాడమీ బుక్లో అంత క్లియర్గా లేదు, చూడండి. ఇప్పుడు వచ్చేసి గణిత వాదాలండి. ఫస్ట్ వచ్చేసి మనకి జామితీయ పితామహుడు ఎవరంటే యూక్లిడ్ అండి. జామితీయ పితామహుడు యూక్లిడ్. మొత్తం మనకి గణిత వాదాలన్నీ 3. ఒకటి వచ్చేసి తార్కికవాదం, సెకండ్ది వచ్చేసి సహజ జ్ఞానవాదం లేదా అంతర భౌతికవాదం, రెండోది వచ్చి సహజ జ్ఞానవాదం లేదా అంతర భౌతికవాదం, మూడోది వచ్చేసి సాంప్రదాయవాదం. ఓకేనా. ఇందులో ఫస్ట్ వన్ తార్కికవాదాన్ని ఎవరంటే బ్రెడ్ అండ్ రస్సెల్ అండ్ వైట్ హెడ్. నెక్స్ట్ సహజ జ్ఞానవాదం ఎవరంటే క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకర్. నెక్స్ట్ వచ్చేసేసి సాంప్రదాయకవాదం ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్. తార్కికవాదం బెర్డ్ అండ్ రస్సెల్ అండ్ వైట్ హెడ్. సహజ జ్ఞానవాదం లేదా అంతర్భౌతికవాదం వచ్చి క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి సాంప్రదాయవాదం వచ్చేసి డేవిడ్ హిల్బర్ట్. ఓకే. ఫస్ట్ తార్కికవాదం చూస్తే కనుక దీన్ని ప్రతిపాదించింది ఎవరండి? రస్సెల్ అండ్ వైట్ హెడ్. వీళ్ళు ఏ గ్రంథంలో వివరించారంటే తార్కికవాదాన్ని ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే దానిలో ఎన్ని సంపుటుల్లో 3 సంపుటుల్లో ఈ వాదాన్ని వివరించారు. అంటే ఎప్పుడు 1910 నుంచి 1913 సంవత్సరం లోపల ఎన్ని సంపుటులు? 3 సంపుటుల్లో ఈ వాదాన్ని వివరించారు. ఈ వాదం ఏంటంటే మెయిన్ తర్కం నుంచి సాధించాలనేది తార్కికవాదం అన్నమాట. ఓకే. తార్కికవాదాన్ని ఎవరు ప్రతిపాదించారు? రస్సెల్ అండ్ వైట్ హెడ్. వీరు రచించిన గ్రంథం ఏంటి? ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఏ సంవత్సరాల్లో అంటే 1910, 1913. ఇది ఎన్ని సంపుటుల్లో ఉంది అంటే 3 సంపుటుల్లో. ఈ 3 సంపుటుల్లో ఈ వాదాన్ని వివరిస్తుంది. దేని నుంచి సాధించాలి అంటే తర్కం నుంచే సాధించాలనేది వీరి వాదం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సహజ జ్ఞానవాదం లేదా అంతర భౌతికవాదం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? లియోపాల్డ్ క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకర్. వీళ్ళు ఎప్పుడు ఉన్నారు అంటే 1832 నుంచి 1892 వరకు. హెన్రీ పాయింకర్ వచ్చేసరికి 1854 నుంచి 1912 వరకు ఉన్నారన్నమాట. వీళ్ళు చెప్పింది ఏంటి అంటే గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అన్నమాట. తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది. గణితం నిర్మాణాత్మక ప్రక్రియ అని చెప్పే వాదం ఏంటి అంటే సహజ జ్ఞానవాదం లేదా అంతర్భౌతికవాదం. తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది. ఓకే. సహజ జ్ఞానవాదం, అంతర్భౌతికవాదం ఈ రెండింటిని అది కానీ ఇది కానీ ఇన్ని ప్రతిపాదించింది ఎవరు? క్రోనేకర్, హెన్రీ పాయింకర్. మనకి డెఫినేషన్ కూడా వచ్చిందండి. ఏముంటే గుర్తుపెట్టుకోవాలని చెప్పాం? కళ అనేది కనిపిస్తే హెన్రీ పాయింకర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ, తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయకవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే డేవిడ్ హిల్బర్ట్. ఇతను 1862 నుంచి 1942 వరకు ఉన్నారు. ఇతను ఏ గ్రంథాన్ని రచించాడు? తన గ్రంథ గణిటేర్ మ్యాథమెటికా అనే గ్రంథంలో ఈ వాదాన్ని ప్రవేశపెట్టారు. ఓకే. తర్వాత నిగమన పద్ధతి కర్ట్ గొడెల్ 1906, 1978లో అంకగణితం, సంఖ్యావాదం రెండింటినీ సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయ స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపోదు అని నిరూపించారు. ఓకే. ఎవరైనా అలా నిరూపించింది? కర్ట్ గొడెల్ అన్నమాట. ఏంటంటే సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపించడానికి ఏ సాంప్రదాయ స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపోదు అని నిరూపించిన వారు కర్ట్ గొడెల్. ఇది కూడా మనకి అకాడమీ బుక్లో ఉందండి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూస్తాం అన్నమాట. టోటల్గా మనకు వచ్చేసి 3 వాదాలు: తార్కికవాదము, సహజ జ్ఞానవాదము లేదా అంతర్భౌతికవాదము, సాంప్రదాయకవాదము. తార్కికవాదం వచ్చేసి రస్సెల్, వైట్ హెడ్. వీరు రచించిన గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఎన్ని సంపుటులు ఉంది అంటే 3 సంపుటుల్లో ఉంది. నెక్స్ట్ సహజ జ్ఞానవాదము లేదా అంతర్భౌతికవాదము. దీన్ని క్రోనేకర్ మరియు హెన్రీ పాయింకర్ ప్రతిపాదించారు. ఇది మొత్తం కూడా నిర్మాణాత్మక ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. తార్కికవాదం అనేది తర్కం నుంచి సాధించాలి. నెక్స్ట్ సాంప్రదాయకవాదం డేవిడ్ హిల్బర్ట్. ఇతను రచించింది గ్రంథ గణిటేర్ మ్యాథమెటికా వాదాన్ని వివరించారు. ఇక్కడ మనకి ఇంకొక డెఫినేషన్ ఏమొచ్చిందంటే కర్ట్ గొడెల్ అనేవాళ్ళు ఏంటంటే అంకగణితం కానీ సంఖ్యావాదం రెండింటినీ సంగతంగా కానీ సంపూర్ణంగానే నిరూపించి చూపించాలంటే ఏ సాంప్రదాయ స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపోదు అని చెప్పేసి నిరూపించారన్నమాట. టోటల్గా ఈ 3 వచ్చేసి వాదాలకు సంబంధించండి. నెక్స్ట్ వీడియోలో మనం గణిత శాస్త్ర స్వభావం గురించి చూద్దామండి.